గుంటూరు కారం వరకు వరుస ఛాన్సెస్తో దూసుకెళ్లిన శ్రీలీల ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే ఉంది. ఆ సినిమాకు ఇంకా టైం పట్టనుండడంతో తన తదుపరి సినిమాల విషయంలో చాలా నిదానంగా, జాగ్రత్తగా వ్యవహరిస్తూ కథలు వింటోంది. రవితేజ హీరోగా, భాను భోగవరపు దర్శకత్వంలో సితార బ్యానర్లో రూపొందబోయే సినిమాలోనూ శ్రీలీలని హీరోయిన్ అని ఇప్పటికే టాక్ వచ్చింది. తమిళ హీరో విజయ్ సరసన గోచ్ సినిమాలో స్పెషల్ సాంగ్ ఛాన్స్ వచ్చినప్పటికీ ఆ ఆఫర్ను రిజెక్ట్ చేసిందనే టాక్ చాలా గట్టిగా వినిపించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు శ్రీలీల తన బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ డెబ్యూ సినిమాకు శ్రీలీలను హీరోయిన్గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కునాల్ దేశ్ముఖ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్కు వెళ్లనుంది. అతి త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. తన తోటి టాలీవుడ్ హీరోయిన్లా కాకుండా శ్రీలీల చాలా త్వరగా బాలీవుడ్లో అడుగులేస్తోంది. కాకపోతే అక్కడ కూడా సక్సెస్ అవ్వడం ముఖ్యం. శ్రీలీలకు టాలీవుడ్లో లాగానే బాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు దక్కితే అమ్మడు బిజీ అయిపోవడం ఖాయం.